హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి సూర్య ఫోన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి నిద్రపోతూ ఉంటే అపూర్వ, నక్షత్ర అదంతా దొంగతనంగా చూస్తారు. అపూర్వ ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో నక్షత్ర భూమి దగ్గర ఉన్న ఫోన్ని దొంగతనం చేయాలని భూమి రూమ్కి వెళ్తుంది. భూమి డీప్ స్లీప్లో ఉండగా, ఏంటి ఇక్కడ 2 ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోనే అనుకుంటా అని చెప్పి ఒక ఫోన్ని దొంగతనం చేసి తీసుకొచ్చేస్తుంది. అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే చెర్రీ ఎంతకీ కనిపించడు. చెర్రీ చెర్రీ అని చెప్పి వెతుకుతూ ఉంటుంది భూమి. అప్పుడే శరత్చంద్ర వస్తారు. ఏమైందమ్మా భూమి, చెర్రీ ఎందుకు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి, చెర్రీ తోడుగా వస్తాడని అని అంటారు. వాడు మార్నింగే నేను ఒక కన్స్ట్రక్షన్ పని అప్పచెప్తే బయటికి వెళ్ళాడు, నేను వస్తాను కదమ్మా, పద వెళ్దామని ఇంకా భూమి అండ్ శరత్చంద్ర ఇద్దరు బయలుదేరతారు. ఇంతకీ కమిషనర్ ఆఫీస్కి ఎందుకమ్మా అని అడుగుతారు. గగన్ బావ చావుకి కారణం ఆ ఎస్పీ సూర్య, ఈ అపూర్వ అని తెలియడానికి నాన్న, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, కావాలంటే చూడండి అని ఫోన్ చూపిస్తుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఆ ఫోన్ చూసి, ఇదేంటి ఫోన్ ఇక్కడుంది, ఈ ఫోన్ కాదా అని అనేసరికి, మమ్మీ అక్కడ 2 ఫోన్స్ ఉన్నాయి, అందులో ఒకటి తీసుకొచ్చాననేసరికి, పిచ్చిదానం, నువ్వు నన్ను అడగచ్చు కదా, ఇది భూమి ఫోను, అదే సూర్య ఫోను అని భూమి చేతిలో ఉన్న సూర్య ఫోన్ని చూసి అపూర్వ అండ్ నక్షత్ర షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా శరత్చంద్ర భూమి కలిసి కమిషనర్ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి, శరత్చంద్ర కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. సార్, గగన్ నా భర్త గగన్ బావది కావాలనే ఎన్కౌంటర్ చేశారు, అది వాళ్ళు కావాలనే చేశారు, మాకు ప్రూఫ్ కూడా ఉంది అని అంటారు. అదేంటమ్మా, ఆయన లోయలో పడి చనిపోయారు కదా అంటే, లేదు సార్, ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ ఎన్కౌంటర్, కావాలనే ముందే ప్లాన్ చేసుకొని మరీ ఎన్కౌంటర్ చేయాలనుకుని ఇదంతా చేశారు సార్ అని చెప్పి ప్రూఫ్ని బయటికి తీస్తుంది భూమి. ఆ ప్రూఫ్ నాకు ఇవ్వమ్మా, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను ఉరికంబమైనా ఎక్కిస్తానని చెప్పి ఇంకా అలా ఫోన్ తీసుకోబోతుంటే అప్పుడే భూమికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా వెంటనే భూమి హలో అని అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. వెంటనే ఆ ప్రూఫ్ని కూడా ఆయనకి ఇవ్వకుండా పరుగున బయలుదేరుతుంది భూమి. భూమి భూమి సార్, ఏదో ఎమర్జెన్సీ కాల్ అనుకుంటా, మీతో తర్వాత వచ్చి మాట్లాడతాం సార్ అని చెప్పేసి శరత్చంద్ర కూడా భూమి వెనకాలే బయలుదేరుతారు. భూమి, శరత్చంద్ర హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమ్మ భూమి, ఏంటమ్మా ఎవరున్నారు హాస్పిటల్లో అని అడుగుతారు. నాన్న గగన్ బావ ఉన్నాడని ఫోన్ వచ్చింది నాన్న అని చెప్పేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్లో ఉండిపోతారు. ఏంటి, గగన్ హాస్పిటల్లో ఉన్నాడా అని ఇంక షాక్లో ఉంటే నర్స్ దగ్గరికి వెళ్తుంది భూమి. మేడం, మా బావని ఇక్కడ అడ్మిట్ చేశారని నాకు కాల్ చేశారు, సో ఒకసారి అని అనేసరికి ఆ పేషెంట్ 201లో ఉన్నారనేసరికి ఇంక వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి గగన్కి తలకి మొత్తం బ్యాండేజ్ వేసి అలా స్పృహ లేకుండా పడి ఉంటాడు. ఒక్కసారిగా భూమి గగన్ దగ్గరికి వెళ్ళి, బావా, గగన్ బావా, నువ్వు బ్రతికే ఉన్నావా అని పాపం భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ని చూసి. గగన్ అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ వస్తారు. మేడం, ఇతనికి సంబంధించిన వాళ్ళు అనేసరికి, నేను ఆయన వైఫ్ని అని అంటుంది భూమి. చూడండమ్మా, ఇతనికి తలకి చాలా బలమైన గాయమైంది, కాబట్టి ఇతన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతని పేరు కానీ ఇతనికి కానీ ఏమీ గుర్తుండదు, ఇతను బ్రతికాడనేదే చాలా పెద్ద విషయం, కాబట్టి మీరు ఇతన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంక భూమి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా. కనీసం బావ బ్రతికాడు, ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది భూమి. ఇంకా అలా శరత్చంద్ర వైపు చూస్తుంది. చూడు భూమి, వీడు లేకుండా నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు, నేను చూశాను. ఇంకా మిమ్మల్ని విడతీయాలని నేనైతే అనుకోవటం లేదు, కాబట్టే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నీ సంతోషమే నాకు కావాలి, కాబట్టి నువ్వు గగన్తోనే ఉండు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర.
భూమి అలా ఇంకా గగన్ని తీసుకొని ఇంటికైతే రీచ్ అవుతుంది. అప్పుడే శారద నిజంగా బయటకు వచ్చేసరికి భూమి గగన్ని తీసుకొని రావడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది శారద. గగన్, నాన్న గగన్ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మళ్ళీ కృష్ణప్రసాద్ ఒకవేళ మళ్ళీ ఊహించుకుంటుందేమోనని చాలా బాధపడతారు. కానీ బయటికి వెళ్ళి చూసేసరికి రియల్గా అక్కడ గగన్ ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇంక వెంటనే గగన్ గగన్ అని అనేసరికి నా పేరు గగనా అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కృష్ణప్రసాద్. వెంటనే శారద, అదేంటి నాన్న, నీకు నేను గుర్తులేనా? ఈ తల్లి నీకు గుర్తులేదా? అమ్మని నాన్న, నేను నీ అమ్మని అని అనేసరికి అమ్మ అమ్మ అని ఇంకలా చూస్తూ ఉంటే, అత్తయ్య ముందు మనం బావని లోపలికి తీసుకువెళ్దాం, తర్వాత జరిగిందంతా నీకు చెప్తాను అత్తయ్య అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి గగన్ని నిద్ర పుచ్చుతుంది, అంటే పడుకోబెట్టి బయటకు వస్తుంది. బావ జలపాతంలోండి కిందకు పడిపోయేసరికి బావ తలకి బలమైన గాయం తగిలింది. అందుకే బావకి ఏ గతం గుర్తులేదు. ఇప్పుడు బావని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. బావకి మెల్లమెల్లగా మన గతాన్ని పరిచయం చేసుకోవాలి, మనం ఎవరో చెప్పేలా చేసుకోవాలి అని చెప్పి భూమి చెప్తుంది. అప్పుడే ఇంకా అలా గగన్ అయితే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించి అలా కళ్ళు తెరిచి వెంటనే ఫోన్ తీసుకొని సూర్యకి అప్డేట్ ఇస్తాడు. సార్, నన్ను ఇక్కడ పక్కాగా నమ్మేశారు అని. సో అపూర్వ అండ్ సూర్య ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. సో ఇద్దరు గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే సూర్య అండ్ అపూర్వ ఇద్దరు గొడవ పడతారో ఒకరితో ఒకరు, మేడం ప్లీజ్ మేడం ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి అని చెప్పి పక్కకి తిరిగి చూసేసరికి గగన్ రాక్ స్టార్ ఆకాష్ది డ్యాన్స్ కాన్సర్ట్ అయితే అందులో వస్తూ ఉంటుంది, మ్యూజికల్ కాన్సర్ట్. సో అది చూసి ఒక్కసారి ఆగు అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది అపూర్వ. వీడొచ్చే గగన్లాగే ఉన్నాడు కదా, ఒకసారి చూడు అని అంటుంది. అవును మేడం, వీడొచ్చే గగన్లాగే ఉన్నాడు అని అంటారు సూర్య. అయితే వీడే మనల్ని కాపాడే దేవుడు, వీడే మనల్ని ఆపదల నుండి బయటపడేసేవాడు, వీణ్ణి ఎక్కడున్నా వెతికి పట్టుకోరా అని అంటుంది అపూర్వ. ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి వాడి ఫోటో తీసుకొని, హే కానిస్టేబుల్ వీడెక్కడున్నా నా కళ్ళ ముందు ఉండాలి అనేసరికి ఈవినింగ్ అయ్యేసరికి రాక్ స్టార్ ఆకాష్ని సూర్య ఇంటికి పిలిపించుకుంటారు. అపూర్వ సూర్య ఇద్దరు కలిసి కూర్చొని, చూడు నీ పేరేంటి అని అంటారు. ఆకాష్. ఎందుకు నన్ను పిలిపించారు అని అడుగుతారు. చూడు ఆకాష్, నువ్వు ఎవరో ఏం చేస్తుంటావో మాకు తెలీదు, బట్ నువ్వు చూడ్డానికి అచ్చం చనిపోయిన మా గగన్లా ఉన్నావు. నీకు నేను డబ్బిస్తాను, నువ్వు కోరుకుంది ఇస్తాను. నువ్వు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. నిన్ను ఒక ఇంటికి తీసుకువెళ్తాం, నువ్వు గతం మర్చిపోయావని నీకు చెప్తాం. గతం మర్చిపోయినట్టు నువ్వు నటించాలి. నటించి మెల్లగా వాళ్ళని నువ్వే నిజమైన గగన్లా నమ్మించాలి. నమ్మించిన తర్వాత వాళ్ళతో ఎలా ఆడుకోవాలో నేను నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అని అంటుంది అపూర్వ. నేను ఇదంతా ఎందుకు చేయాలి, నేను చేయను అని అంటారు రాక్ స్టార్ ఆకాష్. హలో మిస్టర్ ఆకాష్, ఒకసారి ఈ వీడియో చూడు అనేసరికి క్లియర్గా ఆ వీడియోలో రాక్ స్టార్ ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆకాష్. హే, హౌ డేర్ యూ, నా అమ్మనే కిడ్నాప్ చేస్తావురా అని అంటారు. హలో, నేను నిన్నేమి మర్డర్ చేయమనట్లా, జస్ట్ ఒక మనిషి కాని మనిషిలా నటించమంటున్నాను. ఆ గగన్ గాడిలా నిన్ను నమ్మించమంటున్నాను. నువ్వు ఒక్కసారి నమ్మిస్తే మీ అమ్మ నాన్న జీవితాంతం కూర్చొని తిన్న తరగని డబ్బు నీ మొహాన పడేస్తాను. మీ అమ్మా నాన్నని కూడా నీకు ఇచ్చేస్తాను. నువ్వు మా కంట్రోల్లో ఉండేంత వరకు మా కంట్రోల్లోనే ఉంటారు. నువ్వు నిజం బయట పెడితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేస్తా, ఏమంటావు అని అంటాడు సూర్య. ఇంకా రాక్ స్టార్ ఆకాష్ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎస్, ఇప్పుడు వీడక్కడ నటించినా దొరికిపోతాడు కాబట్టి వీడి గతాన్నే లేపేద్దాం, వీడి గతం మర్చిపోయాడని చెప్దాం, అప్పుడు వాళ్ళే వీడికి గుర్తు చేస్తాడు, వీళ్ళకంతా అర్థమైపోతుంది అని అలా అపూర్వ అయితే ఫిక్స్ అవుతుంది. సో అపూర్వ అలా ఒక ప్లాన్ బి రెడీగా ఉంచుకుంటుంది. సో భూమి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినా ఇక్కడ ఎక్కువ కంగారు పడకుండా ఉంటుంది. ఇంకా అలా సూర్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి కావాలనే డాక్టర్ని మేనేజ్ చేసి గతం మర్చిపోయాడని చెప్పించి నర్స్తో కాల్ చేపిస్తారు. ఇంక ఇదంతా రాక్ స్టార్ ఆకాష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే శారద వచ్చి, నాన్న గగన్, నాన్న నీకోసం
భోజనం తీసుకొచ్చాను. నీకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం కదా, నా చేత్తో ఎప్పుడూ ఈ కర్రీ చేయమని అడిగేవాడివి కదా, రా నాన్న తిను నాన్న అని చెప్పి ఇంకా అలా పాపం తినిపిస్తూ ఉంటే ఆకాష్ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే తన అమ్మ ప్రేమని శారదాలో చూసుకుంటూ నేను వీళ్ళని మోసం చేస్తున్నానే, పాపం వీళ్ళు నిజంగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు, పాపం ఎంతో బాధపడుతున్నారు, ఇలా కరెక్ట్ కాదు కదా అని చెప్పి పశ్చాత్తాపంలో కుమిలిపోతూ ఉంటాడనమాట పాపం రాక్ స్టార్ ఆకాష్. అప్పుడే భూమి ఆకాష్ వైపు చూస్తూ ఉంటే ఇంకా గగనేమో "ఆ, నీ పేరు అని అడుగుతారు. నా పేరు భూమి అని అంటుంది. చూడు భూమి, నువ్వు నా వైఫ్వే అవ్వచ్చు, కానీ నా గతమేమీ గుర్తులేదు కదా, కాబట్టి నీతో నేను పాత గగన్లా ఉండాలి అంటే నాకు కాస్త టైం పడుతుంది. హోప్ యూ గాట్ మై పాయింట్ అని అంటారు. బావా, నేను ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఇంకా నీకు గతంలో మన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడద్దు. మనసులో ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా హ్యాపీగా నిద్రపో. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను అని భూమి ఇంక కింద అలా మ్యాట్ వేసుకొని నిద్రపోతుంది. ఇంకా గగన్ మాత్రం రాక్ స్టార్ ఆకాష్ మాత్రం అలా భూమి వైపు చూస్తూ నిద్రపోతాడు పాపం హ్యాపీగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పూరి ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే పూరికి ఫోన్ కాల్ వస్తుంది. హలో, వచ్చేశారు, గగన్ ఇంటికి వచ్చేశాడు అని శారద చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పూరి. అమ్మ, అన్నయ్య వచ్చేసాడా, నాకెంతో ఎంతో హ్యాపీగా ఉందమ్మా అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా తారా వచ్చి పూరి ఫోన్ని పగల కొట్టేస్తుంది. ఒక్కసారిగా తారాని చూసి షాక్లో ఉండిపోతుందన్నమాట పూరి. ఏయ్, ఏంటి టిఫిన్ చేయమంటే సొల్లు కబుర్లు చెప్తున్నావు, వెళ్ళి టిఫిన్ చేయపో అని అంటుంది. వేస్తున్నాను అని వేయబోతుంటే ఏంటి ఇది, ఇదేనా వేసేది, అయినా నీకు కనీసం దోశ లేయడం కూడా రాదా, తిని కూర్చోవంటే కూర్చుంటావా నువ్వు అని చెప్పి ఇంకా చాలా గట్టిగా తిట్టి చేతిపై వాతలు కూడా పెడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ధృవ ఏమో వస్తాడు. అమ్మా తారా, ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మా, ఆ గగన్ గాడు తిరిగి వచ్చేసాడంట, గతం మర్చిపోయాడని నాటకాలు వేస్తున్నాడంట, నాటకాలు, ఇప్పుడే వెళ్ళి వాడిని అడిగి కడిగేద్దామని చెప్పి ఇంకా అలా ధృవ, తారా, పూరి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి గగన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అప్పుడే భూమి గగన్కి టిఫిన్ తినిపిస్తూ భూమిని చాలా ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా గగన్ ఏమో చూస్తూ ఉంటాడు భూమి వైపు. అప్పుడే తారా వస్తుంది. హే గగన్, గగన్ అని గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆకాష్. ఏయ్, నాటకాలు వేద్దు, నీకంతా గుర్తుందని నాకు తెలుసు, ఎవరిని నమ్మించడానికి ఇదంతా చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. చూడతారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, నిజంగా బావ గతం మర్చిపోయాడు కాబట్టే ఇలా ఉన్నాడు, నీ అడ్డమైన మాటలతో బావని ఇంకా ఇబ్బంది పెట్టద్దు, మర్యాదగా పో బయటికి అని అంటుంది భూమి. ఏయ్, నువ్వు మాట్లాడద్దు, ఇతను నాకు మాటిచ్చాడు, నా మెల్లో తాళి కడతాను అన్నాడు, తాళి కట్టాల్సిన వాడు తాళి కట్టకుండా ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా ఎలా కనబడుతున్నాను నీ కంటికి, మతిస్థిమితం లేని దానిలో కనబడుతున్నానా, మీరేం చెప్తే అది ఊకొట్టి వెళ్ళిపోవడానికి, తారా సింగిల్ పీస్ ఇక్కడ. హే గగన్, నువ్వు నా మెల్లో తాళి కడతావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా శారద వచ్చి తారా చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా తారా షాక్లో ఉండిపోతుంది. ఏయ్ అని అంటుంది. ఏయ్ అని గట్టిగా అరిచి భూమి అయితే ఇంక తారా చెంప పగలగొడుతుంది. ఏంటి ఏంటి ఊరుకుంటుంటే తెగ ఎగిరెగిరి పడుతున్నావు, మా బావకి గతం గుర్తులేదని ఒక్కసారి చెప్తే మనుషులు అన్నాక అర్థం అవ్వాలి, నువ్వొక పశువువి కాబట్టి, నువ్వొక దెయ్యానివి, రాక్షసివి కాబట్టి నీకు అర్థం కావట్లేదు. చూడు, ఇంకొకసారి మా బావ జోలికి వచ్చిన, మా బావ జీతంలోకి వచ్చిన ఏం చేస్తానో నాకే తెలీదు, మా బావకి నాకు విడాకులైనట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు, నీకు మాటిచ్చడానికి నా బావ గతం మర్చిపోయాడు, ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టి వేపుకొని తినాలని చూస్తే నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మర్యాదగా పో బయటికి అని చెప్పి మెడ పట్టుకొని తారాని ఇంట్లో నుండి గెంటేస్తుంది భూమి. అవునా, చూస్తా ఎలా మీరు బాగుంటారో, ఎలా మీరు బాగుపడతారో నేను కూడా చూస్తా అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంటే పూరిని కూడా లాక్కొని వెళ్ళిపోతారు. బికాజ్ పూరిని టార్చర్ చేయాలి కదా. సో
తారా అండ్ ధ్రువ ఇద్దరు కలిసి పూరితో సహా వెళ్ళిపోతారు. ఇంకా భూమి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు రాక్ స్టార్ ఆకాష్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.